చిన్ను జాగ్రత్తమ్మా, అది గోళ్లతో ఎన్న గీరిందంటే. అమ్మా ఇది బాగుంది, సూపర్ అయిన ఆట. దగ్గరగా వెళ్ళి చూద్దామా? మనల్ని కూడా అందులో చేర్చుకుంటారా? వాళ్ళ జాలి అయిన ఆటలను చూసి భయంకరమైన ఆకలితో ఆ కుక్క గేటు దాటి ఇల్లు వరండాలో తోక ఆడించుకుంటూనే వెళ్ళింది. వీడెవరు? ఇంతకు ముందు వీడిని అసలు ఇక్కడ చూడనే లేదే. వీడు మనకే విలన్ అయ్యేటట్టున్నాడు. ఇక మన సంగతి అంతే. మన విషయం గోవిందో గోవిందా. నిన్ను ఎవరో వీధి కుక్కతో ఆడమని చెప్పింది? నాతో దెబ్బలు తింటావు చిన్ను. నువ్వు ఇలారా, నీ చేతులు కడుగుతాను. చిన్ను అది విని చాలా బాధపడింది. అమ్మయ్యా, తప్పించుకున్నాను. పాపం ఆ కుక్క పిల్ల ఇంటి బయట నుంచొని ఆ ఇంటిని చూస్తూనే ఉన్నింది. అరేరే, ఏంటిది? నువ్వు సరైన పిచ్చోడివి. పిలవని ఇంటికి ఎవరన్నా ఇలా వచ్చేస్తారా చెప్పు? నువ్వేంట్రా ఇలా చెప్తున్నావు? వాళ్ళు నా మీద ప్రేమ జాలి చూపించచ్చు కదా. దానికి నువ్వు శుభ్రంగా ఉండాలి కదా. నన్ను చూడు, నేనెంత తెల్లగా మెరిసిపోతున్నానో. చూడ్డానికి నేను ఎంత అందంగా ఉన్నానో చూడు. ముందు ఇక్కడి నుంచి బయలుదేరు. కుక్క పిల్లని ఎగతాళి చేసిన తర్వాత పొగరుతో ఆ పిల్లి ఇంటికి బయలుదేరింది. చిన్నుని చూసిన కుక్కపిల్ల ప్రేమతో తోకాడుస్తూ నించుంది. అది చూసి చిన్నుకి ఎక్కడలేని ఆనందం వేసింది. కుక్కపిల్ల రారా, నీకు చాలా ఆకలిగా ఉందా? ఇదంతా గమనిస్తూ ఓరకంటతో చూస్తున్న పిల్లి చిన్నుని వెంబడిస్తూ వెనకే వెళ్ళింది. అయ్యయ్యో, వీళ్ళిద్దరు కలిస్తే అంతే సంగతి అనుకుంటా. ఇంకా ఏమేం జరుగుతుందో ఏంటో. నేను నీకు అప్పుడే చెప్పా కదా ఇక్కడి నుంచి వెళ్ళిపోమని. ఇంటి అమ్మాయికి నా మీద ప్రేమ ఉంటుంది అనుకున్నాను. అలాగా, నిన్నేం చేస్తానో చూడు. నువ్వు కడుపు నిండా తిను సరేనా? చిన్ను, నీకెన్నిసార్లు చెప్పినా అర్థం కదా? నీకేదైనా రోగం వస్తుందే. చూసావా ఏం జరిగిందో? హెహే, నాతో పెట్టుకుంటే అంతే సంగతి. ఏరా, నీకు చెప్తే అర్థం కాదా? నీదేమన్నా మట్టి బుర్రా? తన్నులు తినకుండా ఉండాలంటే ఇక్కడి నుంచి పారిపో ముందు. ఆ కుక్క పిల్ల ఏం చేయాలో తెలియక దిగులు పడింది. తర్వాత అక్కడి నుంచి బయలుదేరింది. అది చూసిన పిల్లికి చాలా సంతోషపడింది. అమ్మా, నేను చారుతోనూ లల్లుతోనూ వెళ్ళి ఆడుకోనేదా? సరే వెళ్ళిరా, కానీ సాయంత్రం లోపల త్వరగా రావాలి సరేనా? సరేమా, త్వరగా వస్తా. నేను లెక్క పెడతాను, మీరు దాక్కోండి. 1 2 3 4 5 6 7 8 9 10. అయ్యో అయ్యో అమ్మా, అయ్యో అయ్యో చిన్ను, అయ్యయ్యో చిన్ను, నాకు చాలా భయంగా ఉంది. లోయలో పడిన చిన్ను బయటకు రాలేకపోయింది. అక్కడ ఏడుస్తూ కూర్చుంది. సరేరా, మనం ఇంటికి వెళ్దాం.
సరేనా? అమ్మా. అక్కడున్న తన స్నేహితులందరూ అక్కడి నుంచి పారిపోయారు. అమ్మా. అయ్యో అమ్మా. వీడసలు ఎందుకిలా మొరుగుతున్నాడు? వీడికేమైనా పిచ్చి పట్టిందా ఏంటి? అరే ఏంటిది? ఏమైందని అరుస్తున్నావు? ఇప్పుడు ఏమైంది నీకు? ఏదో జరిగిందనుకుంటా. లేకపోతే చిన్ను వాళ్ళమ్మ వెనకాలే వెళ్ళదే. సరే మనము వెనకాలే వెళ్దాం. అమ్మా. అమ్మా. ఏడవదు బుజ్జి. ఏంటి భయపడ్డావా? పర్వాలేదమ్మా, నేను వచ్చేసానుగా. ఏడవకూడదు, ఏం కాలేదు. సరేనా బుజ్జి? నువ్వే నా కూతుని కాపాడావు. నువ్విక్కడి నుంచి మాతో మా ఇంట్లోనే ఉండు. ఇక వీడు ఇంట్లోనే ఉండేటట్టున్నాడే. అనవసరంగా ఎక్కిరించేశామే. చా, ఇప్పుడు ఎలా వెళ్ళి మాట్లాడేది? చిన్ను వాళ్ళమ్మ కుక్క పిల్లిని తీసుకొని వాళ్ళింటికెళ్లారు. మిత్రమా, నీ గురించి తెలియకుండా ఏదేదో వాగేశాను. నువ్వు అవేవి మనసులో పెట్టుకోకు ప్లీజ్. బుద్ధి లేని వాళ్ళు చెప్పేది వినేది ఏది నేను పెద్దగా తీసుకోను.